కనక మహామణిభూషితలింగం పణిపతివేష్టిత భాసోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఆ సదాశివలింగము ఎలాంటిదంటే, మొదట మణులు పొదిగినటువంటి బంగారముతో అలంకరింపబడినటువంటిది అన్నమాట. తర్వాత నాగేంద్రుడు మరి చుట్టినటువంటి శోభ కలిగినటువంటి మహాలింగం అన్నమాట. అది అంటే మహాలింగం చుట్టూ నాగేంద్రుడు చుట్టుకొని ఉన్నాడు, అంత అందంగా ఉంటుందన్నమాట. దక్ష సుయజ్ఞ వినాశనలింగం, దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఉన్నాడు కదా, ఆ యజ్ఞానికి శివునికి ఆహ్వానం లేదు. అందువల్ల పార్వతి అలుగుతుందన్నమాట తండ్రి పైన, దక్షుని పైన. అప్పుడు శివుడు ఆ యజ్ఞాన్ని ధ్వంసమనర్చాడన్నమాట ఈ లింగంతో. అలాంటి లింగం అది. తత్ప్రణమామి సదాశివలింగం, అలాంటి మహిమ కలిగినటువంటి సదాశివలింగాన్ని నేను నమస్కరిస్తున్నాను.